మనం క్లాస్ 8 వరకు చూసాం. 8 వచ్చేసరికి హాలిడేస్ నేర్చుకున్నాం మనం. ఇప్పుడు క్లాస్ 9 గురించి చూద్దాం. క్లాస్ 9 వచ్చేసరికి డిజైరబిలిటీ ఆఫ్ ప్రీపేమెంట్ ఆఫ్ పోస్టేజ్. ప్రీపేమెంట్ అంటే ముందుగా పోస్టేజ్ యొక్క పేమెంట్ ఎందుకు అవసరం అనేది ఒకసారి తెలుసుకుందాం. పేమెంట్ ఆఫ్ పోస్టేజ్లో భాగంగా ముందుగా మనం పోస్టేజ్ పేమెంట్ అనేది చేయడం ఎందుకు అవసరమో తెలుసుకుందాం. ఇట్ ఈజ్ ఎండోవర్ ఆఫ్ ది పోస్ట్ ఆఫీస్ టు ఫార్వర్డ్ బై ది ఎర్లియెస్ట్ పాసిబుల్ మెయిల్ and effect delivery as expeditiously as possible of all fully prepaid postal articles. ఫుల్లీ ప్రీపెయిడ్ పోస్టల్ ఆర్టికల్స్ అంటే ప్రీపెయిడ్ అంటే ముందుగా చెల్లించి పోస్ట్ చేసినటువంటి పోస్టల్ ఆర్టికల్స్ ఎఫెక్టెడ్ డెలివరీ పాసిబుల్ అండ్ ఎఫెక్ట్ డెలివరీ ఎర్లియెస్ట్ పాసిబుల్ అండ్ ఎఫెక్ట్ డెలివరీ యాజ్ ఎక్స్పెడిషియస్లీ అంటే వీలైనంత త్వరగా పంపించడానికి ఉపయోగపడుతుంది. ఇట్ ఈస్ ద ఎండోవర్ ఆఫ్ ది పోస్ట్ ఆఫీస్. ఎండోవర్ అంటే లక్ష్యం అనమాట. మన పోస్ట్ ఆఫీస్ యొక్క లక్ష్యం ఏంటి? ఫార్వర్డ్ ద ఎర్లియెస్ట్ పాసిబుల్ మెయిల్ అండ్ ఎఫెక్ట్ డెలివరీ ఎక్స్పీడియస్లీ అంటే వేగంగా త్వరగా అనమాట. పాసిబుల్ ఆఫ్ ది ఫుల్లీ ప్రీపెయిడ్ పోస్టల్ ఆర్టికల్స్ ఫుల్గా పేమెంట్ చేసినటువంటి పోస్టల్ ఆర్టికల్స్ని వీలైనంత తొందరగా డెలివరీ చేయడమే మన యొక్క పోస్ట్ ఆఫీస్ యొక్క లక్ష్యం అనమాట. నెక్స్ట్ అన్పెయిడ్ ఆర్టికల్స్ ఆర్ ఆర్టికల్స్ ఆన్ విచ్ ద పోస్టేజ్ ఈజ్ నాట్ ఫుల్లీ ప్రీపెయిడ్ ఆర్ నాట్ అఫోర్డెడ్ ఎనీ గ్రేటర్ సెక్యూరిటీ ఇన్ ట్రాన్స్మిషన్ ఓవర్ అదర్ అన్రిజిస్టర్డ్ మెయిల్స్. ఒకసారి చూడండి, అన్పెయిడ్ ఆర్టికల్స్ అంటే సరిగ్గా పేమెంట్ చేయలేనివి, అంటే సరిగ్గా పే చేయలేని ఆర్టికల్స్ ఆన్ విచ్ ద పోస్టేజ్ ఈజ్ నాట్ ఫుల్లీ ప్రీపెయిడ్ ఆర్ నాట్ అఫోర్డెడ్ ఎనీ గ్రేటర్ సెక్యూరిటీ. ఏ విధమైన సెక్యూరిటీ లేకుండా ఇన్ ట్రాన్స్మిషన్లో ఏ విధమైన సెక్యూరిటీ ఉండదు. అలాగే ఓవర్ ద అదర్ అన్రిజిస్టర్డ్ మెయిల్ మిగతా మెయిల్ కంటే కూడా దీనికి ఏ విధమైన సెక్యూరిటీ ఏమీ ఉండదు సరిగ్గా పేమెంట్ చేయకపోతే. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అంటే సరిగ్గా పేమెంట్ చేయడం అంటే సరిగ్గా పేమెంట్ చేసి ఇన్సూరెన్స్ ఫీ రిజిస్టర్ పోస్ట్ ఉందనుకోండి, ఇన్సూరెన్స్ ఫీ అవన్నీ కడితే మనం పబ్లిక్ దాని గురించి క్లెయిమ్ చేసుకోవచ్చు. అలా కాకుండా పేమెంట్ సరిగ్గా చేయకపోతే పోస్ట్ ఆఫీస్ని అడగడానికి సరిపోదు కాబట్టి దాని అర్థం అదనమాట. ఆన్ ద అదర్ హ్యాండ్ సచ్ ఆర్టికల్స్ ఆర్ లీబుల్ టు డిటెన్షన్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ట్యాక్సింగ్ ద పోస్టేజ్ డ్యూ ఆన్ దెమ్. చూడండి, అది మాత్రమే కాకుండా ఇంకేంటి, సచ్ ఆర్టికల్స్ ఆర్ లీబుల్ టు డిటెన్షన్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ట్యాక్సింగ్ ది పోస్టేజ్ డ్యూ ఆన్ దెమ్. లీబుల్ టు డిటెన్షన్ అంటే మధ్యలో ఆగుతాయి అనమాట. డెలివరీ స్పీడ్గా అవ్వకుండా మధ్యలో డిటెన్షన్ నిలుపుదల చేస్తారు. ఎందుకు? పర్పస్ ఆఫ్ ట్యాక్సింగ్ ద పోస్టేజ్ డ్యూ ఆన్ దెమ్. పోస్టేజ్ డ్యూ అంటే ఎంత పే చేయాలనేది పోస్టేజ్ డ్యూ వేయడం కోసం వాటిని పక్కన పెట్టడం జరుగుతుంది. నెక్స్ట్ దేర్ ఆర్ ఆల్సో నాట్ ఇష్యూడ్ అలాంగ్ విత్ ద స్పెషల్ డెలివరీస్ ఇంటెండెడ్ ఓన్లీ ఫర్ అన్రిజిస్టర్డ్ మెయిల్స్ బట్ హెల్డ్ ఓవర్ ఫర్ ద జనరల్ డెలివరీస్ ఫర్ ఆల్ క్లాస్ ఆఫ్ మెయిల్స్. ఇంకో చూడండి, ఆల్సో నాట్ ఇష్యూడ్ అలాంగ్ విత్ ద స్పెషల్ డెలివరీస్. ఏ విధమైన స్పెషల్ డెలివరీస్తో స్పెషల్గా కొన్ని డెలివరీ చేస్తారు పేమెంట్ చేసినట్లకి, అలాగే ఈ డెలివరీ చేయరు. నాట్ ఇష్యూడ్ అలాంగ్ విత్ ద స్పెషల్ డెలివరీస్ ఏమి ఉండవు. ఇంటెండెడ్ ఓన్లీ ఫర్ అన్రిజిస్టర్డ్ మెయిల్స్కి ఎలాగైతే పంపుతారో అలాగే పంపుతారు. బట్ హెల్డ్ ఓవర్ ఫర్ ద జనరల్ డెలివరీస్ ఫర్ ఆల్ క్లాస్ ఆఫ్ మెయిల్స్. మిగతా అన్రిజిస్టర్డ్ మెయిల్స్ ఏ విధంగా పంపుతారో అలాగే పంపుతారు. బట్ ఈ పేమెంట్ సరిగ్గా చేయలేని మాత్రం ఇష్యూ అలాంగ్ విత్ ద స్పెషల్ డెలివరీస్ ఇంటెండెడ్ ఓన్లీ ఫర్ అన్రిజిస్టర్డ్ మెయిల్స్ బట్ హెల్డ్ ఓవర్ ఫర్ ద జనరల్ డెలివరీస్ ఫర్ ఆల్ క్లాస్ ఆఫ్ మెయిల్స్. అది ఏ విధమైన స్పెషల్ డెలివరీస్ కోసం కూడా ఉద్దేశించబడవయ్యి, అంటే పంపబడవు స్పెషల్ డెలివరీస్ ద్వారా. నార్మల్గా అన్రిజిస్టర్డ్ మెయిల్ ఎలా పంపుతారో అలాగే పంపిస్తారు. నెక్స్ట్ పోస్టేజ్ స్టాంప్స్ అండ్ స్టేషనరీ. క్లాస్ 10 వచ్చేసరికి పోస్టేజ్ స్టాంప్స్ అండ్ స్టేషనరీ. గుర్తుపెట్టుకోండి. 9 వచ్చేసరికి ప్రీపేమెంట్ ఆఫ్ పోస్టేజ్. ముందుగా ఎందుకు పేమెంట్ చేయాలి అనేది క్లాస్ 9 చెప్పుద్ది. క్లాస్ 10 వచ్చేసరికి పోస్టేజ్ స్టాంప్స్ అండ్ స్టేషనరీ. గుర్తుపెట్టుకోండి, పోస్టేజ్ స్టాంప్స్ అలాగే స్టేషనరీ. చూద్దాం ఇప్పుడు. పేమెంట్ ఆఫ్ పోస్టేజ్ ఈజ్ నార్మల్లీ టు బీ ఎఫెక్టెడ్ బై మీన్స్ ఆఫ్ పోస్టేజ్ స్టాంప్స్ ఇష్యూడ్ బై ది ఇండియన్ పోస్ట్ ఆఫీస్ అండర్ ద అథారిటీ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. పేమెంట్ ఆఫ్ పోస్టేజ్ అనేది ఎలా చేయాలి? పోస్టేజ్ స్టాంప్స్ ద్వారా చేయాలి. ఆ పోస్టేజ్ స్టాంప్స్ అనేవి ఎవరు ఇష్యూ చేయాలి? ఇండియన్ పోస్ట్ ఆఫీస్ ఇష్యూ చేయాలి. అథారిటీ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అర్థమైందా? పోస్టేజ్ స్టాంపులతో మాత్రమే పోస్టేజ్ పేమెంట్ చేయాలి. అది కూడా ఇండియన్ పోస్ట్ ఆఫీస్ తయారు చేసిన స్టాంపులతోటే పేమెంట్ చేయాలి. సొంతంగా తయారు చేసుకుని చేయకూడదు. గుర్తుపెట్టుకోండి. పోస్టేజ్ స్టాంపులు వీటి గురించి క్లాస్ 10 గుర్తుపెట్టుకోండి. పోస్టేజ్ స్టాంప్స్ అండ్ స్టేషనరీ. నెక్స్ట్ ద పోస్ట్ ఆఫీస్ ఇష్యూస్ ఆల్సో సర్టైన్ ఐటమ్స్ ఆఫ్ స్టేషనరీ లైక్ ఎన్వలప్స్, ఇన్లాండ్ లెటర్ కార్డ్స్, పోస్ట్ కార్డ్స్ విత్ ద వాల్యూ ఆఫ్ ది రిక్వెస్టెడ్ స్టాంప్స్ ఎంబోజ్డ్ ఆన్ దెమ్. చూడండి, అవి మాత్రమే కాకుండా పోస్టేజ్ స్టాంప్స్ మాత్రమే కాకుండా పోస్ట్ ఆఫీస్ ఇంకేం అమ్ముద్ది? స్టేషనరీ. పోస్ట్ ఆఫీస్ స్టేషనరీ అంటే ఏంటి? ఎన్వలప్స్, అలాగే ఇన్లాండ్ లెటర్ కార్డ్స్ తెలుసు కదండి, అలాగే పోస్ట్ కార్డ్స్, అలాగే కొంత వాల్యూ ఇంబోజ్డ్ పోస్టేజ్ స్టాంప్స్ ఉంటాయి. అవి కూడా అంటే
మనకి ఎన్వలప్ కవర్ మీద 5 రూపీస్ స్టాంపు అంటించి ఉంటాయి, అలాంటి ఎంబోజ్డ్ స్టాంప్స్ అంటాం అనమాట. స్టాంప్స్ ఎంబోజ్ చేసి ఉంటాయి, అంటించి ఉంటాయి అనమాట కొన్ని కవర్స్ అవి కూడా. నెక్స్ట్, ఇఫ్ ద పోస్టేజ్ రిక్వైర్డ్ ఆన్ సచ్ ఎంబోజ్డ్ పోస్టల్ స్టేషనరీ ఈజ్ మోర్ దెన్ ద వాల్యూ ఆఫ్ ది స్టాంప్ ప్రింటెడ్ ఆన్ ద ఆర్టికల్, ద డిఫరెన్స్ కెన్ బి మేడ్ గుడ్ బై అఫిక్సింగ్ ద అడిషనల్ పోస్టేజ్ స్టాంప్స్ ఆఫ్ ది రిక్వెస్టెడ్ వాల్యూ. ఒకసారి చూడండి, ఆ ఎంబోజ్డ్ పోస్టల్ స్టేషనరీ ఉంటాయి కదా, అంటే పోస్టేజ్ స్టాంప్స్ అంటించినటువంటి 5 రూపాయల ఎన్వలప్లు, 5 రూపీస్ ఎన్వలప్లు ఉంటాయి కదా, దానికంటే మోర్ దెన్ ద వాల్యూ ఆఫ్ ది స్టాంప్ ప్రింటెడ్ ఆన్ ద ఆర్టికల్, ఆ ఆర్టికల్ యొక్క వాల్యూ ఆ ప్రింట్ చేసిన స్టాంప్ కంటే కూడా ఎక్కువ ఉంటాయి. అప్పుడు ఏం చేయమంటున్నాడు, ద డిఫరెన్స్ కెన్ బి మేడ్ గుడ్ బై అఫిక్సింగ్ ద అడిషనల్ పోస్టేజ్ స్టాంప్స్. ఒకవేళ మనం దాంట్లో పెట్టే ఐటమ్స్ ఆ అంటించిన ఎంబోజ్డ్ స్టాంప్స్ కంటే కూడా ఎక్కువ ఉంటే కనుక, పంపించడానికి ఎక్కువ రేట్ అయితే కనుక మనం ఎక్స్ట్రా స్టాంప్స్ అంటించాలి అని చెప్తున్నాడు అనమాట. పోస్టేజ్ స్టాంప్స్, అడిషనల్ పోస్టేజ్ స్టాంప్స్ రిక్వెస్టెడ్ వాల్యూ ఎంత అవసరమో అంత అంటించాలి. నెక్స్ట్, ద డినామినేషన్స్ ఆఫ్ పోస్టేజ్ స్టాంప్స్ అండ్ ద వెరైటీస్ ఆఫ్ పోస్టల్ స్టేషనరీ ఇష్యూడ్ బై ది ఇండియన్ పోస్ట్ ఆఫీస్ హ్యావ్ బీన్ ఇండికేటెడ్ ఇన్ ద అపెండిక్స్ టు దిస్ పార్ట్. అది పోస్టేజ్ స్టాంప్స్, పోస్టల్ స్టేషనరీ అవన్నీ కూడా ఏమి ఇష్యూ చేయాలి, ఎలా ఇష్యూ చేయాలి అనేది అపెండిక్స్లో ఉందని చెప్తున్నారు. నెక్స్ట్, పోస్ట్ ఆఫీసెస్ ఆల్సో సెల్ రెవెన్యూ స్టాంప్స్ ఇష్యూడ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్. పోస్ట్ ఆఫీసు రెవెన్యూ స్టాంప్స్ కూడా అమ్ముతారు పోస్ట్ ఆఫీస్లో, గుర్తుపెట్టుకోండి. అది ఎవరు ఇష్యూ చేస్తారంటే సెంట్రల్ గవర్నమెంట్, గుర్తుపెట్టుకోండి. రెవెన్యూ స్టాంప్స్ పోస్ట్ ఆఫీస్ ఇష్యూ చేయదు, సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేస్తుంది. దీస్ స్టాంప్స్ కెన్ నాట్ బి యూజ్డ్ ఫర్ ద పేమెంట్ ఆఫ్ పోస్టేజ్. రెవెన్యూ స్టాంప్స్ అనేవి పోస్టేజ్ పేమెంట్ చేయడం కోసం వాడకూడదు, అంటే ఆర్టికల్స్ మీద రెవెన్యూ స్టాంప్స్ అంటించకూడదు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, పోస్టేజ్ ఛార్జెస్ కెన్ ఆల్సో బీ పెయిడ్ బై మీన్స్ ఆఫ్ ప్రాపర్ ఇంప్రెషన్ ఆర్ ఇంప్రెషన్స్ ఆఫ్ ఫ్రాంకింగ్ మిషన్ ఆర్ ఇన్ సర్టెన్ కేసెస్ ఇన్ క్యాష్ యాజ్ ఇండికేటెడ్ ఇన్ ద క్లాస్ 11 and 12 రెస్పెక్టివ్లీ. పోస్టేజ్ ఛార్జెస్ అనేవి ఎలా పే చేయొచ్చు, ప్రాపర్ ఇంప్రెషన్ ఆర్ ఇంప్రెషన్స్ ఆఫ్ ఫ్రాంకింగ్ మిషన్ ఇంప్రెషన్స్తో కూడా పోస్టేజ్ స్టాంప్స్ పే చేయొచ్చు. ఆ ఫ్రాంకింగ్ మిషన్ ఏంటనేది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం మనం. ఫ్రాంకింగ్ మిషన్ ఇంప్రెషన్స్తో కూడా పోస్ట్ చేయొచ్చు, గుర్తుపెట్టుకోండి. క్లాస్ 11, 12లో ఉంటుంది అనమాట ఆ ఫ్రాంకింగ్ మిషన్ గురించి. నెక్స్ట్ క్లాస్లో చూద్దాం మనం. ఫిలాటెలిక్ బ్యూరోస్లో మనం ఇన్ ఆర్డర్ టు క్యాటర్ ద నీడ్స్ ఆఫ్ ది ఫిలాటెలిస్ట్ అండ్ స్టాంప్ కలెక్టర్స్ ద డిపార్ట్మెంట్ హ్యాస్ సెటప్ ఫిలాటెలిక్ బ్యూరోస్ ఎట్ ద ప్రిన్సిపల్ పోస్ట్ ఆఫీసెస్ అంటే అలహాబాదు, అహ్మదాబాదు, అలాగే బెంగళూరు, భోపాలు, బొంబాయి, కలకత్తా, చండీగఢ్, శ్రీనగర్, కటక్, హైదరాబాదు, జైపూరు, కాన్పూర్, కర్నూలు, లక్నో, మద్రాస్, నాగపూర్, న్యూఢిల్లీ, పాట్నా, షిల్లాంగ్, సిమ్లా, త్రివేంద్రం. 1 CBPO కేర్ ఆఫ్ 56 APO, ఇది 50 APO కాదు. అలాగే 2 CBPO కేర్ ఆఫ్ 99 APO. 56, 96 APO, ఇది కేర్ ఆఫ్ 56 APO, ఇది 2 CBPO వచ్చేసరికి కేర్ ఆఫ్ 99 APO ఢిల్లీ. ఇది కరెక్టే. చూద్దాం ఒకసారి. ఫిలాటెలిక్ బ్యూరోస్ ఎవరి కోసం ఏర్పాటు చేశారు, ఫిలాటెలిస్ట్ అండ్ స్టాంప్ కలెక్టర్స్ ఉంటారో వాళ్ళ కోసం డిపార్ట్మెంటు ఫిలాటెలిక్ బ్యూరోస్ని ప్రిన్సిపల్ పోస్ట్ ఆఫీసెస్లో కొన్ని ఏర్పాటు చేసింది, ఫిలాటెలిక్ బ్యూరోస్ని. ఏంటి ఒకసారి చూద్దాం. అలహాబాద్, అహ్మదాబాద్, బెంగళూరు, భోపాల్, బొంబాయి, కలకత్తా, చండీగఢ్, శ్రీనగర్, కటక్, హైదరాబాద్, జైపూర్, కాన్పూర్, కర్నూలు, లక్నో, మద్రాస్, నాగపూర్, న్యూఢిల్లీ, పాట్నా, షిల్లాంగ్, సిమ్లా, త్రివేంద్రం. 1 CBPO కేర్ ఆఫ్ 56 APO, 2 CBPO కేర్ ఆఫ్ 99 APO. ఈ ప్లేస్లో కూడా మనకి ఫిలాటెలిక్ బ్యూరోస్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఓవర్సీస్ ఆర్డర్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ ఎట్ ద ఇండియన్ ఫిలాటెలిక్ బ్యూరో, బాంబే GPO, బాంబేలో ఈ ఓవర్సీస్ ఆర్డర్స్ అన్నీ కూడా ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓవర్సీస్ ఆర్డర్స్ అంటే విదేశాల నుంచి, ఫారెన్ నుంచి ఎవరైనా ఫిలాటెలిక్ బ్యూరోస్లో స్టాంప్స్ ఆర్డర్ పెట్టినా, మనకి పోస్ట్లో ఫిలాటెలిస్ట్స్ ఉంటారు కదా, ఫారెన్ ఫిలాటెలిస్ట్స్, అలా ఆర్డర్ పెట్టిన ఆర్డర్స్ అన్నీ కూడా ఈ ఫిలాటెలిక్ బ్యూరో బాంబే GPOలో ఎగ్జిక్యూట్ అవుతాయి అనమాట. నెక్స్ట్, ఫర్ డీటెయిల్స్ రెఫర్ టు ద సెక్షన్ 7 ఆఫ్ దిస్ గైడ్. వీటికి సంబంధించిన డీటెయిల్స్ చూడండి, సెక్షన్ 7లో చూడమంటున్నాడు. ఇది ఇంతవరకు ఈ క్లాస్.